సమాధి పాదములో ప్రథమ సూత్రాన్ని మనం వివరించుకున్నాం. ఇక ద్వితీయ సూత్రం ఈరోజు యోగమునకు లక్షణమును తెలుపుచున్నారు. అదనమాట. ఏమిటి లక్షణం అంటే చెప్తున్నారు, యోగశ్చిత్తవృత్తి నిరోధ. ఈ రెండవ సూత్రము యోగశ్చిత్తవృత్తి నిరోధ. యోగము చిత్తవృత్తులను నిరోధించును అని అర్థం. అంటే చిత్తవృత్తులు నిరోధించడమే యోగము అని తాత్పర్యం అన్నమాట. అయితే ఇక్కడ వృత్తి అని పదం వచ్చింది మనకి. వృత్తి అని ఏమిటి వృత్తి, ఇది మనం తెలుసుకోవాలి. లోకములో వృత్తి శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అయితే వృత్తి అనేటప్పుడు వృత్తు వర్తనే ధాతువు నుంచి మనకి ఉత్పన్నమైంది ఇక్కడ మనం తీసుకోవాలి. కాబట్టి ఇక అలాగనే వృత్తి అంటే ఇప్పుడు సామాన్యముగా ఒక జరుగు పడి అని ఒక పదం ఉంది. కాబట్టి దానిని వృత్తి అంటారు. వృత్తి అంటే కొంతమంది బ్రతుకు అంటారు. బ్రతుకు అది కూడా వృత్తే. వృత్తి అంటే ప్రవర్తనము అంటారు. ఇక వృత్తి అంటే ఒక గ్రంథం ఉందనుకోండి, ఆ గ్రంథానికి ఒక వ్యాఖ్య రాసినప్పుడు ఆ వ్యాఖ్యానాన్ని కూడా వృత్తి అంటారనమాట. అలాగనే ఒక లక్షణాన్ని చెప్పినప్పుడు అభిధావృత్తి అంటారు. అలాగనే లక్షణావృత్తి అంటారు. ఆ విధంగానే కైసికి, ఆరభటి అనే నాట్య వృత్తులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ అర్థాన్ని తీసుకుంటారు. ఆ విధముగా ఇంకా వ్యాకరణములో కృత్తు, తద్ధిత అనే వృత్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధముగా వృత్తి శబ్దం అనేకమైన అర్థాలు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఏం తీసుకోవాలి, వృత్తి అంటే ఈ విధముగా వృత్తు వర్తనే ఉండుట. అది ఎలా చెప్తున్నారు, ఇప్పుడు మనకి వృత్తి అనేది ఒక వ్యవహారం ఉందనుకోండి, అందులో విషయాకార చిత్త వృత్తి పరిణామ అంటారు. ఎలా అంటే మనకు వృత్తి ఏ విధంగా వస్తుంది చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ చూసుకోండి, ఒక చెరువు ఉంది. ఆ చెరువులకు ఒక తూము ఉంది. ఆ తూము తర్వాత అక్కడ ఏముంది, ఆ తూములో నీరు వెళ్ళిపోయి ఒక పొలంలోకి పోతూ ఉంది. కాబట్టి చెరువులో నీరు తూము ద్వారా పొలంలోనికి పోతుందన్నమాట. ఇప్పుడు ఆ పొలము ఏ విధంగా ఉంటుంది, ఆ పొలం అనేది కానీ చతుష్కోణంగా ఉంటే ఈ నీరు కూడా చతుష్కోణంగా ఉంటుంది. అది త్రికోణంగా ఉంటే ఈ నీరు కూడా త్రికోణంగానే ఉంటుంది. ఆ విధముగా వృత్తి అనేది ఇప్పుడు మనకేటి అంతఃకరణం ఒక చెరువు లాంటిది. ఇందులో తన్న ఈ నేత్రము ద్వారా వస్తుంది బయటికి. మనకి వచ్చినప్పుడు ఈ నేత్రం ఏమైంది, మనకి తూమైంది. ఆ తూము నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడ పడింది ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు యొక్క ఆకారాన్ని ఇప్పుడు పొందుతుంది. ఇదేనమాట వృత్తి. ఈ విధముగా వృత్తిని చెప్పి ఇప్పుడు ఈ అంతఃకరణ వృత్తి అనేది మనకి లోపట అనమాట. అంతః అంటే లోపట వృత్తి. ఎలా ఓ జపధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఒక ధ్యేయాకారముతో వృత్తి మనకి ధ్యేయాన్ని ధరిస్తే ధ్యేయ వృత్తి అంటాం. ఇక ధ్యేయాన్ని విడిచిపెట్టింది అనుకోండి, ఇతర విషయాల్లో ఈ మనసు వెళ్ళిపోతే అప్పుడు ఏమంటాం, ఇతర వృత్తి అంటాం అన్నమాట. ఈ విధముగా మనము ధనాది విషయములు ఎండిపోయిన దోష దృష్టిని ఆ వృత్తి ద్వారా మనం ఇది సహించి ఆ వృత్తిని నిరోధిస్తామన్నమాట. ఇక ఇంకో వృత్తి అంటే ఏమిటి, ఇప్పుడు తత్వమసి మహావాక్యాన్ని గురువు గారు ఉపదేశిస్తారు శిష్యుడికి. తత్తు అంటే అది, త్వము అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఇది తత్వమసి అనే దానికి అర్థం అండి. ఇది మహావాక్యం అండి, 4 వాక్యాల్లో. కాబట్టి అది నీవై ఉన్నావు అనేది అర్థం. అయితే చెప్పుకోవడం దేనికంటే వృత్తి శబ్దం వచ్చింది. ఇప్పుడు ఈ మహావాక్యం ద్వారా మనకేం బోధపడుతుంది, ఇప్పుడు శిష్యుడికి అది నీవై ఉన్నావు అన్నప్పుడు అది నేనే ఉన్నాను అర్థమవుతుంది కదా. అది నేనే ఉన్నాను దాన్నే అహం బ్రహ్మాస్మి అంటారనమాట. అది నేనే ఉన్నదాన్నని అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు కదా. ఇదేమైంది, బ్రహ్మాకారాకారిత చిత్తవృత్తి అయిందనమాట. ఇది బ్రహ్మాకారాకారిత చిత్తవృత్తి. ఇది అనమాట వృత్తి అనమాట. సరే, ఇది వృత్తి కదా. ఇప్పుడు ఏం చెప్పినాడు మరి, సర్వవృత్తి నిరోధమే యోగం అని చెప్పినప్పుడు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చిత్తవృత్తి ఉంది కదా, ఇది కూడా మరి మనకి వృత్తి అవుతుంది కదా. అంటే ఇది వృత్తి అయినా పర్వాలేదు. ఈ వృత్తి ఏం చేస్తుంది అంటే అలాగ ఉండి 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 అది పాత వృత్తులను తీసి ఈ వృత్తి కూడా బయటికి పోతుంది. ఎలా అంటే అరికాలకు ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు తీయడానికి ఇంకేదో సాధన మనకు ఉండాలా వద్దా, ఉండాలి. ఆ సాధన ద్వారా ఈ ముళ్ళు తీసి ఈ ముళ్ళు ఆ సాధన తీసినట్టు ఒక సూది కానీ లేకపోతే పిన్నీస్ కానీ ఇంకో ముళ్ళు అనుకోండి, ఈ రెండు మనం తీసేస్తాం.
కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి వృత్తి ఏం చేస్తుందంటే ఇది నేను కర్త, నేను భోక్త, నేను సుఖి, నేను దుఃఖి, నేను పరిణామిని అన్నటువంటి వృత్తులను అహం బ్రహ్మాస్మి అనే వృత్తి ఏం చేస్తుంది, నిరోధిస్తుంది అన్నమాట. అందుకని చెప్పినారు శాస్త్రములో, అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్తు కథకరేణువతో. శాస్త్రం చెబుతోంది, అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా. జీవుడు ఎప్పుడయ్యాడండి, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను కర్తను, నేను భోక్తను, నేను పాపిని, నేను పుణ్యమును అని అనుకుంటాడు కదా. ఆ సమయంలో ఇది అజ్ఞాన కలుషితం జీవం అన్నమాట. అయితే ఇది ఎలా పోతుంది, జ్ఞానాభ్యాసేన వినిర్మలం కృత్వా. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ శరీరం నేను కాదు, ఇంద్రియము నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు అన్నటువంటి విశేషణములతో దీనికి సాక్షిభూతుడైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడను, సచ్చిదానంద స్వరూపుడను, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి వృత్తి అన్నమాట అది. ఇప్పుడు ఈ వృత్తి ఏం చేస్తుంది, ఆ అజ్ఞాన వృత్తులను నాశనం చేసి ఇది కూడా లీనమైపోతుంది. ఇది చాలా విశేషమైనటువంటి విషయం అన్నమాట. సాధకులకి గ్రాహ్యం మెల్లమెల్లగా చేసుకున్నారంటే ఇది తెలుసుకుంటే జీవన్ముక్తి స్థితి వస్తుందన్నమాట. దీన్ని ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో నది ఒడ్డున ఉంటారు కొంతమంది, నీటి ప్రవాహం బురద నీరు వస్తుంది. ఇప్పుడు ఆ బురద నీరే వారికి దిక్కు ఇంకొకటి లేదు. కానీ బురద నీరు త్రాగలమా, త్రాగలేము. అప్పుడు ఏం చేస్తారంటే ఒక కుండలో ఆ నీళ్లు తెచ్చుకొని ఆ నీటిని పోవడానికి ఒక చిల్ల గింజ ఉంటుంది. దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే కథకరేణి అంటారు, తెలుగులో చిల్ల గింజ అంటారు. ఆ గింజను ఏం చేస్తారు, అరగదీసి ఆ నీటిలో వేస్తారండి. వేస్తే ఏమవుతుంది, ఆ నీటిలో ఉన్న బురదల్లా అడుగు కొట్టేస్తుంది అనమాట. ఇది చాలా సూక్ష్మమైన విషయం అనమాట, గమనించదగవలసింది. ఆ నీటిలో ఉన్న బురదనల్లా కిందకు కొట్టి ఈ చిల్లగింజ కూడా కింద దిగిపోతుంది. ఇదే అనమాట. అందుకని చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైనా మనకి చెడు వృత్తి లోపట ఉంటే మంచి వృత్తిని అభ్యాసం చేసుకొని ఈ చెడు వృత్తి లీనమైపోద్ది, మంచి వృత్తి లీనమైపోతుంది. యోగములు ఉన్నటువంటి విశేషం ఇదన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాడు, అజ్ఞానం కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్తు కథకరేణువతు. కాబట్టి మనము ఈ విధంగా దానిని కంప్లీట్ అంటే పూర్తిగా సమూలంగా అడుగు పట్టించాలి. అందుకే చెప్పినారు, ఇప్పుడు భగవద్గీతలో కూడా మనకి సమత్వం యోగ ఉచ్యతే అన్నారండి. యోగ శబ్దానికి మరలా ఒక అనుమానం రావచ్చు, ఏమిటి భగవద్గీతలో సమత్వం అన్నారు కదా, యోగ ఉచ్యతే అని ఏమిటి విషయం అంటే, బుద్ధిం యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయాం సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అది చెప్తున్నారు, సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పిన దానికి ఈ సూత్రములో చిత్తవృత్తి నిరోధమే యోగం అన్నదానికి ఏమిటి అంతరార్థం, ఈ రెండిట్లో ఉన్నటువంటి భేదమేమి అన్నటువంటిది జిజ్ఞాసువులకు శ్రోతలకి ఉదయం అవుతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది శాస్త్రం అన్నమాట. శాస్త్రాన్ని మనం చక్కగా అవగాహన చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన బుద్ధి వికాసం వచ్చి తత్వాన్ని తెలుసుకుంటాం. అందుకని చెప్తున్నారు, యోగస్థః కురు కర్మాణి. యోగ తిష్టతీతి యోగస్థః, యోగములో ఉండి ఏం చేయమన్నాడు, కర్మాణి కురు అని చెప్పినాడు. కర్మాలను చక్కగా చేయాలి, చక్కగా మనం చేయదగిన కర్మలు చేస్తూ ఉంటుండాలి. ఇకేం చెప్పిన, సంఘం త్యక్త్వా ధనంజయ. కాబట్టి సంఘము అంటే విషయములతో ఉన్నటువంటి సంఘాన్ని త్యక్త్వా విడిచిపెట్టమని చెప్పి ఇక చెప్పినాడు సిద్ధి అసిద్ధి అంటే ఏమిటి. సిద్ధి అంటే మనం ఒక పనికి వెళ్ళామనుకోండి, ఆ కార్యము సఫలమైతే అది సిద్ధి అంటాము, ఆ కార్యము విఫలమైతే అది అసిద్ధి అంటామట. కాబట్టి అటువంటి సిద్ధినందు అసిద్ధినందు కూడా సమోభూత్వా ఎవరైతే సమానంగా చూస్తూ ఉంటారో ఇది సమత్వం యోగ ఉచ్యతే అన్నారనమాట. అందుకని యోగం అంటే ఇక్కడ చెప్పినటువంటిది ఈ స్థితే.
దీనివల్ల ఏమవుతుంది, మనస్సు ప్రశాంతమైన వాతావరణాన్ని మనకి నెలకొల్పుకొని దాన్ని బట్టి మనకి చిత్తము విక్షేపము లేకుండా స్థితిని పొందుతుంది. అందుకని ఇందులో భేదము లేదు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర గ్రంథం మనం చదివినప్పుడు ఒక పదం వస్తుంది, ఆ పదము ఈ పదము ఒక్కటే రెండా అని సందేహం కలుగుతుందన్నమాట. అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఇంకా చెప్పారండి, యోగ కర్మసు కౌశలం అన్నారు. ఇప్పుడు కొంతమంది కర్మసు అంటే కర్మల యందు, కౌశలం అంటే కుశలత్వమే యోగం అన్నారనమాట. కాబట్టి ఇక్కడ కర్మల యందు కుశలత్వం యోగం అన్నారు, అక్కడేమో మనకి సమత్వం యోగం అన్నారు, ఇక్కడేమో మనకి యోగం అంటే చిత్తవృత్తి నిరోధం యోగం అన్నారు. ఇప్పుడు ఈ మూడింటిలో ఉన్న భేదాభిప్రాయాలు ఉన్నాయంటే భేదము కాదు, ఇదంతా కూడా పరంపరగా తీసుకొచ్చి ఆ స్థితినే నెలకొల్పుతుంది అన్నమాట. అందుకే చెప్తూ ఉన్నారు, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్త, బుద్ధియుక్త అంటే ఏమి, సమత్వమైనటువంటి యోగము కలిగినటువంటి బుద్ధి అనమాట. అది సమస్సర్వేషు భూతేషు అన్నారు కదా, అన్నిటి యందు సమమైనటువంటి బుద్ధి కలిగినటువంటి అటువంటి దానితో కూడుకున్నటువంటి మనస్సు అనమాట. అది ఏం చెప్తుంది, ఉభే సుకృతే దుష్కృతే జహాతి చెబుతుంది. అంటే సుకృతములను దుష్కృతములను విడిచిపెడుతుంది అన్నమాట ఈ బుద్ధి. సుకృతం అంటే మంచి పని, దుష్కృతం అంటే చెడ్డ పని, ఈ రెండింటిని జహాతి విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టి ఏం చేస్తుంది, అందుకని తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కాబట్టి ఈ యోగం ఏమైంది, ఇప్పుడు మనకి కర్మలయందు కుశలత్వమే యోగమైందనమాట. అందుకని ఈ యొక్క సూత్రంలో చెప్పినటువంటి యోగాన్ని చిత్తవృత్తి నిరోధమే యోగమని మనము చక్కగా గ్రహించి అటువంటి వృత్తి నిరోధానికి కావలసినటువంటి సామగ్రిని మనకి మహర్షుల వారిచ్చారు.